మనకి 30,000 to 40,000 ఫ్లాగ్షిప్ ఫోన్స్ అనేది సెట్ చేయబడుతూ ఉన్నాయి. సో 40,000 పెట్టేసి ఒక ఫోన్ కొనాలంటే కనుక కంప్లీట్ అల్ట్రా రిచ్ పీపుల్ మాత్రమే పర్చేజ్ చేయగలుగుతూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో వచ్చేటప్పటికే హయ్యర్ స్పెసిఫికేషన్స్ అంటే పెద్ద స్క్రీన్ సైజ్ ఉండేసి, అలాగే ఓఎస్ పరంగా లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండేసి, ర్యామ్ ఎవ్రీథింగ్ అండ్ హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ అనేది బెటర్గా ఉండే ఫోన్స్ కావాలంటే కనుక పూర్తిగా చైనా లాంటి కంట్రీస్లో వచ్చేటప్పటికి చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరర్స్ వీటిని తక్కువ ప్రైసెస్కే అసెంబుల్ చేసేసి మనకి డిఫరెంట్ బ్రాండ్స్లో అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నారు. ఫోన్లు అయితే మార్కెట్లోకి వచ్చేసాయి, అందరూ వాడుతున్నారు కూడా. ఈ నేపథ్యంలో ఎఫ్ సెక్యూర్ అనే సెక్యూరిటీ సాఫ్ట్వేర్ కంపెనీ ఓ రిపోర్ట్ను బయటపెట్టింది. ప్రతి ఫోన్కి ఉండే IMEI నెంబర్తో పాటు ఫోన్ నెంబర్ను, అందులో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ తమ సొంత సర్వర్లకు పంపుతోందంటూ బాంబ్ పేల్చింది. దీంతో పాటే అడ్రస్ బుక్లోని ఫోన్ నంబర్లు, మెసేజ్లు కూడా యూజర్ ప్రమేయం లేకుండా వెళ్తున్నాయని పేర్కొంది. అలాగే ఫోన్తో పాటు ముందుగానే ఇన్స్టాల్ అయి వస్తున్న MI క్లౌడ్ పనితీరుపైన ఎఫ్ సెక్యూర్ ఆసక్తికరమైన విషయాల్ని బయటపెట్టింది. అయితే సరిగ్గా ఇది జరిగిన వారం రోజుల తర్వాత చైనాకు చెందిన Xiaomi కంపెనీ ఈ తప్పును సరిదిద్దింది. ఫోన్ వాడుతున్న వారి ప్రమేయం లేకుండా డేటా ట్రాన్స్ఫర్ చేయడం తప్పంటూనే అప్డేట్ చేసుకున్న వారికి అవసరమైతేనే తమ క్లౌడ్ సదుపాయాలు కల్పించేలా మార్చినట్టు తెలిపింది. అయితే ఈ అప్డేట్ తర్వాత ఎలాంటి సమాచారం యూజర్ ప్రమేయం లేకుండా వెళ్తున్నట్టు గుర్తించలేదంటున్నారు నిపుణులు. గతంలో అంత సెక్యూరిటీ ఉన్నని HTTP అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ కు బదులుగా ఈసారి మరింత భద్రంగా HTTPS అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ ద్వారా డేటాను తమ క్లౌడ్ లో పంపుతున్నట్టుగా పేర్కొంది. అయితే Xiaomi కంపెనీ చైనాది కావడం, అన్ని విధాలుగా భారత్ ను టార్గెట్ చేసిన దేశం కావడంతో సహజంగానే డేటా సెక్యూరిటీపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. Xiaomi తమ కస్టమర్ల ఫోన్ నుంచి ట్రాన్స్ఫర్ చేసిన డేటా తమ కంపెనీ క్లౌడ్ సిస్టంలో స్టోర్ చేస్తుండటంతో అది ఎంతవరకు సేఫ్ అనే ప్రశ్నలు మొదలయ్యాయి. దీంతో ముందు జాగ్రత్తగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్న 170,000 మందిలో ఎవరు కూడా Xiaomi కంపెనీ ఫోన్లు వాడడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేసింది. దీనికి దారితీసిన కారణాలు మనం అన్వేషిస్తే కనుక ఎఫ్ సెక్యూర్ అనే ఒక సెక్యూరిటీ సంస్థ వచ్చి రెడ్మీ ఫోన్స్ అవి డేటా రిపోర్టింగ్ అనే ఆల్గరిథంని అనలైజ్ చేసేసి రెడ్మీ ఫోన్స్ ద్వారా ఒక IMEI నెంబర్ దగ్గర నుంచి ఏ ఆపరేటర్ను మనం వాడుతూ ఉన్నాము, ఫోన్ నెంబర్, ఇలాంటి డీటెయిల్స్ అన్ని బీజింగ్ లో ఉన్న సర్వర్స్కి ట్రాన్స్మిట్ అవుతూ ఉన్నాయి అని చెప్పేసి ఎఫ్ సెక్యూర్ రిపోర్ట్ చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తీసుకోవడం జరిగింది. అసలే చైనా ప్రొడక్ట్స్ అంటే చీప్ అని, అంత మంచివి కావనే అభిప్రాయంలో ఉండే ఇండియన్స్ ఏకంగా ఓ ప్రభుత్వ సంస్థ అలాంటి ప్రకటన చేసేసరికి ఆశ్చర్యపోయారు. నిజంగానే సెక్యూరిటీ లోపాలు ఉన్నాయేమోనని ఫోన్లు కొన్న చాలా మంది వాటిని అమ్ముకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. అయితే నిజంగానే సెక్యూరిటీ థ్రెట్ ఉందా? Xiaomi ఫోన్ల వల్ల దేశానికి ఎలాంటి నష్టం ఉంది? ఇప్పుడు చూద్దాం. MI క్లౌడ్ ఆప్షన్ కావాలా వద్దా అని యూజర్ కి ఛాయిస్ ఇవ్వకుండా తప్పనిసరి చేయడం అనేదాన్ని ఎఫ్ సెక్యూర్ అనే సంస్థ గుర్తించింది. క్లౌడ్ అంటే ఏంటి? ఈ మధ్యకాలంలో వస్తున్న ప్రతి ఫోన్లో యూజర్ డేటాను బ్యాకప్ తీయడానికి ఓ ఫ్రీ ఇన్స్టాల్డ్ సాఫ్ట్వేర్ తప్పనిసరిగా ఉంచుతున్నాయి సెల్ కంపెనీలు. గూగుల్ అప్లికేషన్లు ఇన్స్టాల్ అయిన ప్రతి ఫోన్లో కూడా గూగుల్ ప్లస్, గూగుల్ ఫోటోస్ సాఫ్ట్వేర్ ఉన్నట్టే చైనా కంపెనీ Xiaomi తయారు చేసిన Redmi 1S ఫోన్లో MI క్లౌడ్ పేరుతో బ్యాకప్ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేశారు. క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఈ ప్రెజెంట్ చాలా పాపులర్ అయ్యి ఉంది. సో ప్రతి ఫోన్ మ్యానుఫ్యాక్చరర్ వచ్చేటప్పటికి ఫోన్ మోడల్స్ ని అలాగే ఫర్దర్ గా రిలీజ్ చేసే సాఫ్ట్వేర్ అప్డేట్స్ ని మెరుగుపరచుకోవడం కోసం ప్రతి ఫోన్ లోనూ ఒక రిపోర్టింగ్ ఆల్గరిథం ని ఇన్కార్పొరేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే వన్స్ మనం ఫోన్ పర్చేజ్ చేసిన తర్వాత మన ఫోన్ యూసేజ్ డీటెయిల్స్, క్యారియర్ డీటెయిల్స్ అవసరమైతే కనుక క్యారియర్ డీటెయిల్స్ దగ్గర నుంచి IMEI నెంబర్ వరకు ఎవ్రీథింగ్ చాలా వరకు బేసిక్ డీటెయిల్స్ అనేది ఆ పర్టికులర్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్ యొక్క యూజర్ డేటా సర్వర్స్ కి వెనక్కి పంపించడం జరుగుతూ ఉంటుంది. క్లౌడ్ ఏం చేస్తుంది? క్లౌడ్ అంటే మీ ఫోన్లోని డేటాను వేరే చోట దాచిపెట్టే వ్యవస్థ. ఒకవేళ ఫోన్ పాడైనా, వెర్షన్ అప్డేట్ సమయంలో డేటా పోయినా కూడా
మళ్ళీ దాన్ని తిరిగి పొందే సౌకర్యం ఉంటుంది. అయితే ప్రస్తుతం మన దేశంతో చైనాకున్న సంబంధాల నేపథ్యంలో మొదటి వర్షన్లో యూజర్కు ఛాయిస్ ఇవ్వకుండా చేసిన తప్పుతో జియామీ ఫోన్లంటేనే జనంలో భయం ఏర్పడింది. దీంతో ఇప్పటికే జియామీ చాలా వరకు యూజర్ డేటాను బీజింగ్ నుంచి వేరే చోటుకు తరలించినట్టు ప్రకటించింది. ప్రతి కంపెనీకి క్లౌడ్ ఉన్నట్టే జియామీకి చెందిన క్లౌడ్ డేటా బీజింగ్ లో ఉంది కాబట్టే ఇంత సమస్య వచ్చిందంటున్నారు నిపుణులు. అయితే దాన్ని వేరే రకాలుగా ఉపయోగించినంత వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. రెడ్ఎంఐ అనేది చైనీస్ కంపెనీ అవటం, అలాగే మనకి చైనాతో ఉన్న సెక్యూరిటీ ఇబ్బందులు వీటన్నిటిని ఆధారంగా చేసుకొని మనం భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. వాస్తవంగా చెప్పాలంటే కనుక రెడ్ఎంఐ కావచ్చు, ఇంకా ఏ మొబైల్ మ్యానుఫ్యాక్చరర్ అయినా కావచ్చు, ఆ పర్టికులర్ యూజర్ డేటాని మిస్యూజ్ చేయనంత కాలము 100% అది వచ్చేటప్పటికి వాళ్ళ ప్రోడక్ట్ డెవలప్మెంట్ సైకిల్ వన్ ఆఫ్ ది పార్ట్ గానే మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఈ పర్టికులర్ ఇబ్బందులు వచ్చిన నేపథ్యంలో, ఇలాంటి విమర్శలు వచ్చిన నేపథ్యంలో రెడ్ఎంఐ వచ్చేటప్పటికి తన యూజర్ డేటా సర్వర్స్ ని బీజింగ్ నుంచి బయట వేరే ప్రదేశాలకి మార్చే ప్రయత్నంలో ఉంది. ఒక ఆర్గనైజేషన్ గా అది 100% అందరి యొక్క కాన్ఫిడెన్స్ ని కన్సిడరేషన్ తీసుకునే ప్రయత్నంలో పట్టడం జరిగింది. అసలు మన డేటాతో సెల్ కంపెనీలు ఏం చేస్తాయనే డౌట్ కూడా చాలా మంది సెల్ ఫోన్ యూజర్లకు వస్తుంది. మనకు అవసరమైనప్పుడు డేటాను తిరిగి అందించడం కోసం అనేది ఒకటైతే, తర్వాత విడుదల చేయబోయే వెర్షన్లలో యూజర్స్ కు ఉపయోగపడే ఫీచర్స్ ని స్టడీ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో ఏ డివైస్ అయినా కానీ మెరుగైన వెర్షన్, లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రిలీజ్ అవ్వాలన్నా కానీ, కొత్త మోడల్స్ ఇంకా బెటర్ గా రిలీజ్ అవ్వాలన్నా కానీ ఖచ్చితంగా యూజర్ డేటాని తన క్లౌడ్ సర్వర్స్ కే ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్ తీసుకోవడం అనేది ఒక కామన్ ఫెనామినా. చైనా నిజంగానే మన డేటాను దొంగలిస్తోందా అంటే అది జియామీ కంపెనీ వ్యవహార శైలి మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఏ దేశంలో ఫోన్లు అమ్మితే అదే దేశంలో డేటా స్టోర్ చేయాలన్న నిబంధన అనేది ప్రస్తుతానికి అమల్లో లేదు. కాబట్టి జియామీ కంపెనీ బీజింగ్ లో డేటా స్టోర్ చేసుకుంటోంది. అలానే వాట్సాప్, జీమెయిల్, ఫేస్బుక్ లాంటి సంస్థలు తమ కస్టమర్ల డేటాను వారికి అనుకూలంగా ఉండే చోట స్టోర్ చేసుకుంటున్నాయి. సో మొత్తం మీద జియామీ ఫోన్లపై జరుగుతున్న తాజా పరిణామాలు దానికి ఆ కంపెనీ ఇస్తోన్న వివరణ అయితే సంతృప్తికరంగానే ఉన్నాయంటున్నారు నిపుణులు.